మరి నిత్యత్వమునకు, నిత్య రాజ్యమునకు, నిత్య జీవమునకు, పరలోకమునకు మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం కాబట్టి మరి దానికి మనం ఇక్కడ సిద్ధపడుటకు మనము మరి ఒక శరీరము ధరించుకుని మనం ఈ భూమి మీద మరి మనము నిలబడి ఉన్నామంట. మరి మన యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము సంపూర్ణముగా ఏమై ఉన్నదంటే మరి ఈ కాలంలో కానీ, మన జీవితంలో కానీ మరి కొన్ని శ్రమలే కానీ, ఇబ్బందులే కానీ, కొన్ని నష్టములే కానీ, కొన్ని సంపదలే కానీ, కొన్ని లేమి కలిగిన రోజులైనా ఉండొచ్చు, కొన్ని సంపన్న స్థితినైనా ఎరిగి ఉండొచ్చు, దేన స్థితినైనా ఎరిగి ఉండొచ్చు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నప్పుడు. మరి అయినను కూడా వీటన్నీ కూడా మనల్ని తుదుకు ఎక్కడికి నడిపించాలి, ఎక్కడికి మనలను ముందుకు నడిపించాలని చూస్తేవంటే మనల్ని ఈ భూమి మీద నుంచి మరి యేసు ప్రభు వారు మన కొరకు వచ్చు దినమున మనమందరము కూడా ఆయనతో పాటు ఎత్తబడుటకు మరి మనము పరలోక రాజ్యములోకి వెళ్ళడానికి మరి మనలను ఇవన్నీ కూడా సిద్ధపరచవలసినవి ఉన్నవంట. మరి మన శ్రమలు కానీ, మన ఇబ్బందులను చూసి కానీ మనము ఆందోళన కానీ, భయము కానీ కలిగి ఉండడానికి వీలు లేదా. ఎందుకంటే మనము కలిగి ఉన్న దేవుడు మరి ఆయన నిజరక్షకుడు అయి ఉన్నాడంట. మరి ఈ శ్రమలన్నీ కూడా మరి చులకని శ్రమగాను, మరి క్షణమాత్రముండు శ్రమలుగాను మరి మార్చబడి ఉన్నవంట. మరి మనం మహిమను పొందుటకు మరి మహిమలోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము కాబట్టి మరి ఈ భూమి నుంచి మరి మన యొక్క జీవితంలో మరి మనము ఏమి కలిగి జీవించాలి, మరి సిద్ధపాటు అనేది అవసరమై ఉన్నది. మరి ఈ భూమి మీద మనం సిద్ధపాటు కలిగి జీవించాలి. చూడండి, మనం సిద్ధపడడానికి కనుక మన జీవితం మనం అప్పగించుకుంటే మరి మనకు అధికారం వస్తుందంట. అపవాది యొక్క ఆధిపత్యం మీద కానీ, అధికారం కానీ, ప్రభుత్వాల మీద కానీ, మరి వాటన్నిటిని కూడా జయించడానికి మనకి ఏమొస్తుందంటే అధికారం వస్తుందంట. మరి ఒక రాజుగా కూడా నువ్వు జీవించగలవు. ఇక్కడ నువ్వు సమృద్ధిలో కూడా జీవించగలవు. ఏ అనారోగ్యం కూడా లేకుండా కూడా జీవించవచ్చు ప్రభు చిత్తం అయితే. మరి ఇవన్నీ కూడా నీ జీవితంలో పని చేయాలంటే మరి నీ ఎదుట పరుగు పందెంలో నువ్వు ఎలా పరిగెత్తాలంటే మరి సిద్ధపడుతూ పరిగెత్తాలి. మరి ఆ నిత్యత్వంలోనికి వెళ్ళినట్లు మరి నీవును నీ కుటుంబము కూడా మరి దాని కొరకు కనుక మీరు పోరాడితే మరి మన జీవితంలో ఏదైతే మనకు అసాధ్యం ఉన్నదో అవన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చ